ఈ తీరం మనది, బోటు మంది, వేట మంది, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు మండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ బండిచ్చి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట,
మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం, రెండోది మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఇంకో పక్క ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకునే హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు, ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ
మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. ఇంకొక పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అవేర్ ఒక వ్యవస్థ పెట్టుకున్నాం. మత్స్యకారులందరికీ వేటకు పోయే వాళ్ళందరికీ సమాచారం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టామంటే చేతుల పైకెత్తండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి మనకి ఎప్పటికప్పుడు వస్తాయి. దీన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం. ఒక పక్క మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఇంకో పక్క ఎక్కడ చేపలున్నాయో చెప్పగలిగితే మీరు ఈజీగా పట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను అక్వా కల్చర్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని, మా మత్స్యకారులకి ఎక్కువ ఊత ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వా కల్చర్ ఫామ్ పెట్టుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వా కల్చర్కు ₹1.50 కరెంటు సరఫరా చేస్తున్నాం. ఇంకో పక్కన అక్వాలో రాష్ట్రంలో సాగేదానికి 50,000 కనెక్షన్లు ఇచ్చాం. దీనికోసం 803 కోట్ల రూపాయలు 24-25 సబ్సిడీ ఇస్తే ఈ సంవత్సరం 843 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు నేను ఏ రంగాలలో అభివృద్ధి అవుతామో, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ నేను శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క 1924 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పేడ కళ, విధ్వంసం, ఎక్కడా పని కాలేదు. నేను అడుగుతున్నా, ఆ 10,000 తప్ప ఒక్క పైసా మీకు వచ్చిందా? ఒక్క అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే చేతుల పైకెత్తండి. వాళ్ళు చేసిన విధ్వంసం నాకు 23 నెలలు పట్టింది. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురం ఆలోచించి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. మీ అందరిని ఆదుకుంటానని చెప్పాను. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చాను. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 24 లక్షల మందికి ఉద్యోగాలు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ ఉంది. డిఫెన్స్, డ్రోన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. మీరు ఎప్పుడూ ఆలోచించుండరు, మీ ఇంటి ముందనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితిని ఆలోచించారా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఈరోజు మత్స్యకారులందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ ఇస్తే మీకు అదనంగా 20,000 రూపాయలు ఇచ్చి 98,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి పైన, మీ పొలం దగ్గర మీరు పెట్టుకోగలిగితే, పొలంలో అయితే ఉచితంగా 5 HP అయితే 5 కానీ ఇంకా పైన ఇస్తాం. ఇది చేసుకోగలిగితే ఇంకా ఇబ్బందే రాదు. నిన్నే చూశాను, నేను చిన్నప్పుడు ఎక్కి డ్రైవ్ చేసేవాడిని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. నిన్ననే దానికి మళ్ళా వాళ్ళు వచ్చి
మన తిరుపతిలో 18 నెలల్లో బుల్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. నేను ఎక్కడా మామూలుగా ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ మాట్లాడాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ అడిగాను మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ డబ్బులు వచ్చాయని. మీ ఫోన్ చూసుకొని మా డబ్బులు పడ్డాయని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కావాలన్నా వేరే దగ్గరికి పోయే పనే లేదు. అన్ని పనులు మన మిత్ర మీ ఫోను వాట్సాప్ గవర్నెన్స్, అవునా కాదా? నేను అందుకే అధికారులు కూడా పిలిపించాను. వాళ్ళందరినీ కూడా బాగా చేసిన వాళ్ళని మనం అభినందిద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చేయకపోతే చెప్దాం, బాగా పనిచేయమని గుర్తు చేద్దాం. అది ఈ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం డిఎన్ఏలో బీసీలు ఉన్నారు. మీది పార్టీది 4 దశాబ్దాల అనుబంధం. మీ అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి తిరుగులేని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఒక మత్స్యకారులే కాదు, అందరిని ఆదుకోవడానికి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. దేవాలయ నిధుల్లో నిర్వహిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకి 25,000 ఇస్తున్నాం. మద్యం పాలసీలో భాగంగా ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకి 10% షాపులు ఇచ్చాం. వడ్డెర వృత్తి, రాళ్లు కొట్టే వృత్తి ఉంటే మైనింగ్ లీజులో 15% వాళ్ళకి పెట్టాం. ఇలాంటివే కాకుండా ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస వస్తువులు కల్పించే బాధ్యత మాది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మీరు అభివృద్ధి కావాలి, బీసీల్లో ఐకమత్యం రావాలి. అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం విడిపోతే దానివల్ల మీరు నమ్ముకున్నటువంటి పార్టీకే నష్టం జరుగుతుంది. బీసీలంతా 45 ఏళ్లుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, ఆదరించారు, అభిమానించారు. మీకు మేము రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకే ఈరోజు తుమ్మల పెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేశాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక విషయం అడిగారు. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం.
ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220/123/33 kVA సబ్స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు ఆర్ఎన్బి రోడ్ని రామాయంపట్నం జువ్వాలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. ఇది కాకుండా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అభివృద్ధి చేద్దాం, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపైన పడింది. ఎరువుల ధరలు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి, ఆయిల్ ధరలన్నీ మండుతున్నాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికోసం మనందరం నా దేశం నా బాధ్యత కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, 7 ప్రిన్సిపల్స్ పెట్టారు. ఎవరైనా పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. 2, ఏదైతే బంగారు కొనుగోలు చేయడం తగ్గించాలి. ఎందుకంటే నిల్వలు లేవు. బంగారు కొంటే మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. 3వది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడదాం. మనిషికి ఒక కారు వేసుకొని పోతే లేనిపోని పెట్రోల్ అంతా అయిపోయి బాధ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైలు కానీ ట్రైన్ కానీ ఇవే వాడదాం. వంట నూనెలు తగ్గించుకోవాలి. పామాయిల్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం. తగు మోతాదులో వాడాలి. మీ అందరికీ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ సముద్రం పక్కనుంటారు. ఈ ఉప్పంతా కూడా మీకు తెలియకుండా మీ శరీరంలోకి పోతా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చి మీ ఆరోగ్య సమస్యలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి పోదాం. చేపలు కూడా ప్రకృతి సేద్యానికి పోదాం. ఇప్పుడు సీవీడ్ కూడా మనం గాని మన రొయ్యలకేస్తే బ్రహ్మాండంగా తింటున్నాయి. ఫీడ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి నూతన విధానాలతో ముందుకు పోదాం. 2వది విదేశ ప్రయాణాలు తగ్గించి, టూరిజం తగ్గించి, విదేశస్తులే భారతదేశానికి వచ్చేట్టుగా, మన బీచ్లకు వచ్చేట్టుగా, మన సముద్రం అందాలను చూసే విధంగా మనం తయారు చేసుకుందాం. ఇక్కడ బ్రహ్మాండమైన బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు ఎక్కడా ప్రపంచంలో లేవు. మీరందరూ సహకరిస్తే ఇక్కడంతా బీచ్ రిసార్ట్స్ తొందరలోనే వస్తాయి. విదేశస్తులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళని ఎక్కించుకొని సముద్రంలో ఒకసారి తిప్పి డబ్బులు సంపాదించే రోజులు దగ్గరలో ఉన్నాయని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే ఇవన్నీ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. అదే నా ఆలోచన, నా ధ్యేయం. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? గొడ్డలి పార్టీ అర్థమైంటే చేలు పైకి ఎత్తండి. మీరు చూస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.
ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అందుకే నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, జీరో టాలరెన్స్. ఈ రోజు నుంచి చెప్తున్నా, ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ తప్పించుకోలేరు, రావద్దని హెచ్చరిస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. 2, ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లు పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం సంపదలకు వరం, సీవీడ్ కల్టివేట్ చేస్తాం. మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే మార్గం నాది. 4, ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను, మీ ఆదాయం ఎట్ట పెంచాలో పోర్ట్స్ కానీ, డిఫెన్స్ కానీ, టూరిజం కానీ, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, స్కిల్స్ నేర్పించి మీ ఆదాయాన్ని ఇప్పుడు సూపర్ 6 ఇచ్చా, 20,000 వచ్చా, 20,000 నుంచి 60,000 ఆదాయం ఎట్టు వస్తుందో, 60,000 నుంచి 2 లక్షలు ఎట్టు వస్తుందో, సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా ముందుకు రావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అందుకే మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందా? అర్థమైంటే చేతులు పైకెత్తండి. నాతో కలిసి పనిచేస్తారా అని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడప్పుడు ఏమైనా ఆలోచనలు బయట వాళ్ళు వచ్చి ఎగబెడితే మోసపోవడాలు, మళ్ళీ వైకుంఠ పాడి చేయిద్దండి. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా మీరంతా కూడా కిందికి తీసుకురావడం. నేను సీవీడ్ అన్నాను అంటే సముద్రపు నాచు. సముద్రపు నాచు చాలా విలువైనది. రేపు రాబోయే రోజుల్లో మనం వాడే మందుల్లో కూడా దీన్ని కలిపే అవకాశం ఉంది. మన చేపలకు పెట్టే అవకాశం ఉంది, ఎరువులకు వాడే అవకాశం ఉంది. మామూలు కెమికల్స్ వేస్తే ఆరోగ్యానికి హానికరం. ఈ నాచుగాని సముద్రపు నాచు వేసి కానీ తయారు చేసుకుంటే నేచురల్ గా ఉంటుంది. ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు పనులన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయా లేదా? మా ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయా? పెన్షన్ ఇవ్వంగానే నేను టెక్నాలజీతో ఆడిట్ చేస్తున్నా.
అది అవ్వంగానే ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నానా? వస్తున్నాయా ఫోన్లో మీకు? అవన్నీ ఇప్పుడు లెక్క పెట్టా. నేను ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. దానికి కారణం జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మీరు చూస్తే దగ్గర మా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు మా ఆఫీసర్లంతా? ఈ సైడ్ ఉన్నారు. ఈ సైడ్ ఆఫీసర్లంతా ఉన్నారు. నేను అందరినీ కూర్చొని పెట్టాను. మేమందరం మీకు సేవకులం, నాతో సహా సేవకులు తప్ప పెత్తందారులం కాదు. మీరు మమ్మల్ని ఎంపిక చేశారు. నేను ఒక టీం లీడర్గా పనిచేస్తున్నా. ఒక పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం, మూడో పక్క మీకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా, NDA కుటుంబ సభ్యులు కూడా. అయితే ఈరోజు ఒక జవాబుదారీతనంతో పనిచేయాలని ఆలోచించాను. అందుకని బాగా పనిచేసిన అధికారుల్ని మీ ముందరనే అభినందిస్తున్నాను. బాగా పనిచేయని అధికారులుంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సున్నితంగా చెప్తున్నా, వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టంలో లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేసే బాధ్యత మంత్రులది, అధికారులది. అధికార యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మీరు మెచ్చే విధంగా ఆ పనులు నెరవేర్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. అందుకే ఇక్కడ చూస్తే ఇరిగేషన్లు అయితే రాష్ట్రానికంటే ఎక్కువ బాగా ఉంది. 12.5% రాష్ట్రం కంటే బాగుంది. దానికి కారణం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. ఒకప్పుడు ఒకే పంట, ఇప్పుడు 2 పంటలకు ఇచ్చాం. రీసర్వే ఇరిగేషన్ అభినందిస్తున్నా. ఉంటే ఇక్కడ లేచి నిలబడండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1 by 1 దగ్గరలో ఉండండి, పైకి ఎక్కండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కూడా మీరు కూడా చెప్పండి. రేపు రాబోయే 60%, 80% కావాలి. ఓకే. రీసర్వే 72.2%. మొత్తం మీరు చూస్తే 12% రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మూడోది ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్. రాష్ట్రం కంటే 10.3%తో 70% వచ్చారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వీళ్ళు కాకుండా ఫైర్ NOC రాష్ట్రం కంటే వీళ్ళు 8.8% ఎక్కువ ఉన్నారు. 88% మీ అభిమానాన్ని చూరగొన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 8% ఎక్కువగా వచ్చారు. అంటే 69%లో ఉన్నారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా అభినందించండి. రెండవది శాప్ ఒకటి. ఇంకా మనం క్రీడల్ని ప్రోత్సహించడం లేదు. ఇందులో వెనకబడ్డారు. 43% వచ్చింది. కలెక్టర్ కూడా ఆడాలి, అందరి దగ్గర ఆడించాలి. మా ఎమ్మెల్యేలు కూడా ఆటల్లో పోటీ పడి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కొంటున్నా. వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాకుండా ఎక్కడికక్కడ క్రీడలను ప్రోత్సహిస్తే చాలా మంచి పేరు వస్తుంది. రెండవది ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర 6.6% ఎక్కువ. దగ్గర మీరు చూస్తే ఈరోజు 79% వచ్చింది. వారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 73%, 6.5% అదనంగా వచ్చింది. వాళ్ళను కూడా
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గట్టిగా చప్పట్లు కొట్టి మన పిల్లల్ని బాగా భోజనం పెడతా ఉంది. సరిగా చూసుకుంటున్నారు, వారిని అభినందిస్తున్నా. ఇంకో పక్కన యూరియా అవైలబిలిటీ 72% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే 6% అదనంగా బాగా చేశారు. మొత్తం టీమునంతా కూడా పోటీపడి బాగా పనిచేశారు. యూరియా సరఫరా బాగుంది. అట్లని చెప్పి యూరియా అతిగా వాడితే యూరియానే పడుతుంది. ఆ పంట తింటే మనకు క్యాన్సర్ వస్తుంది. పరిమితిగా వాడండి. నేషనల్ ఫార్మింగ్కి వెళ్దాం, కానీ ఇప్పుడు అవసరం కొద్ది ఇవ్వకపోతే మీరు వదిలిపెట్టరు కాబట్టి అవసరం కొద్ది ఇస్తూనే మీలో చైతన్యం తీసుకొస్తాం. బాగా చేశారు, మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. డ్రింకింగ్ వాటర్ 72% వచ్చారు. అర్బన్ ఏరియాలో వాళ్ళను కూడా అభినందిస్తున్నా. 5.5% అదనంగా ఉన్నారు. అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 78% వచ్చారు. 6% అదనంగా వచ్చారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. మనస్ఫూర్తి గట్టిగా చప్పట్లు కొట్టండి బాగా పనిచేసిన వాళ్ళని. పని చేయకపోతే అప్పుడు చూద్దాం. ముందు చేసిన వాళ్ళని, అండగా నిలబడిన వాళ్ళని ఆదుకోవడం, గౌరవించడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. థ్యాంక్ యూ. అదే సమయంలో మన పిల్లల్ని బాగా చూసుకుంటున్న అంగన్వాడీలు 3 నుంచి 6 సంవత్సరాల కోసం చేసే దాంట్లో 5% ఎక్కువ, అంటే 75% పాజిటివ్గా వచ్చింది. అంగన్వాడీ జిల్లా అధికారిని అభినందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వీధి దీపాలు దగ్గర 69% పాజిటివ్గా చెప్పారు. వీళ్ళకు కూడా 4.5% అదనంగా వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ దగ్గర మీరు చూస్తే 75% వచ్చింది, 4% అదనంగా వచ్చింది. గర్భిణీ స్త్రీలకి భోజనం పెట్టడంలో వీళ్లే పెట్టారు. అది కూడా 84% బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. దానికి కూడా అభినందిస్తున్నాం. ఈరోజు వీళ్ళు చేసిన పని ఇంకోటి కూడా మీరు చూస్తే దగ్గర 6 నెలలు 36 నెలలు పిల్లల్ని బాగా చూసుకున్నారు. ఇది కూడా 84% వచ్చింది. పిల్లల్ని చూసుకోవడంలో అతి పెద్దగా అందరికంటే బాగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. థ్యాంక్ యూ అమ్మా. బీసీ హాస్టల్స్ 78% బాగున్నాయి. వారిని కూడా నేను అభినందిస్తున్నా. 4% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మళ్ళా ఇంప్రూవ్ చేసుకుంటుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే కిక్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పని చేస్తారు. ఓకే అమ్మా. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో టాక్సేషన్ 64%, 3.6% అదనంగా వచ్చింది. ఉన్నారా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 64% ఉన్నారు. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. కాబట్టి 80-90 రావాలి. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటే బ్రేక్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లంతా స్పీడ్ పెంచాలి, బ్రేక్లని దిగేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో పక్కన వాళ్ళు ట్యాక్సేషనే కాకుండా ఇంకో లైసెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకో పక్కన చూస్తే పార్ట్ హోల్స్, రోడ్ల మీద పార్ట్ హోల్స్ ఉన్నాయంటే రాష్ట్రం కంటే 4% ఎక్కువ ఉంది. 55.4% వచ్చింది. R&Bలో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. పంచాయతీరాజ్లో నిధుల కొరత ఉంది, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం, అవి కూడా చేస్తాం. రెండోది సీఎం రిలీఫ్ అయితే 82% సాటిస్ఫాక్షన్ ఉంది. రాష్ట్రం కంటే అదనంగా ఉంది. ఎక్కడ ఎవరి ఆరోగ్యం బాగాలేకపోయినా ఎన్టీఆర్ వైద్య సేవనే కాకుండా ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 75% రాష్ట్రంలో అందరికంటే 2.7% ఎక్కువగా ఉన్నారు. ఇంకా పెంచుకోవడానికి అవకాశం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు 3% అదనంగా ఉన్నారు. 75% బాగున్నారు. ఉన్నారా స్వర్ణ గ్రామం? రామ్మ, నిన్ననే స్వర్ణ గ్రామానికి, స్వర్ణ వార్డుకి ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాను. ఎందుకంటే గ్రామంలో ఏ ఇంటికి పోవాలన్నా వెహికల్లో పోకపోతే రీచ్ కాలేరనే ఉద్దేశంతో ప్రతి స్వర్ణ గ్రామానికి, స్వర్ణ వార్డుకి ఒక్కొక్క సైకిల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మీకు రీచ్ కావడానికి, మీకు మెసేజ్ అందడానికి, మీకు పనులు చేయడానికి వస్తే ఏర్పాటు చేశాను. ఏం తల్లి, నువ్వు ఒక పని చేయాలి. 75% ఉన్నావు, 85-90కి రావాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళకి ఏం కావాలనో అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి వస్తే మీకు వాళ్ళు అండగా ఉంటారు, అభినందిస్తారు. ఆ పని చేయాలి. ఓకే. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, డిఎస్హెచ్ హాస్పిటల్స్ 75%కు వచ్చారు. రాష్ట్రం కంటే 2.6% ఎక్కువ వచ్చారు. వాళ్ళు అభినందిస్తున్నా. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని డిఎంఈ కూడా 76%లో ఉన్నారు. ఈ రెండు కూడా బెటర్గా ఆరోగ్యం కోసం ఉన్నారు. ఇంకొక పక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా 70%కు తక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ చేసుకొని ఇంప్రూవ్ చేయాలి. గట్టిగా ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. అదే సమయంలో ఎఫ్ లైన్ సర్వే రాష్ట్రం కంటే 2.5% అధికంగా ఉన్నారు. 62%లో ఉన్నారు. 70-80కి పోవాలి. ప్రతి నెల దుర్మార్గులు చేసిన పనికి మళ్ళా కరెక్ట్ చేయడానికి నేను క్యూఆర్ కోడ్ కానీ అదే మరిగా టెక్నాలజీ సపోర్ట్తో మనం చేస్తున్నాం. కానీ మీరు ఇంకా బాగా చేస్తున్నారు. రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. ఇంకా బాగా చేయాలి. ఆర్ఓఆర్ సర్వే కూడా 1.86% బెటర్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకో పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో క్లీనినెస్ 66% ఉన్నారు. వీధి దీపాలు 77% ఉన్నారు. ఈ రెంటుల్లో కూడా మెరుగ్గా ఉన్నారు. గట్టిగా పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులను అభినందించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగా పనిచేస్తున్నారు. 85% వచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్. మొన్న కూడా 10th క్లాస్ చాలా బాగా పరీక్షల్లో రిజల్ట్స్ వచ్చాయి. గట్టిగా చేపట్టి కొట్టి అభినందించండి. ఆర్ఓఆర్ ఒకటి వీక్గా ఉన్నారు. రాష్ట్రం కంటే 2% ఎక్కువ ఉన్నా 55లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్ఓఆర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వర్కౌట్ చేయండి. నేను ఇచ్చే దీపం నేను ఉచితంగా ఇస్తున్నాను 3 సిలిండర్లు. దీని మీద అభిప్రాయం చూస్తే 73% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు 2% రాష్ట్రం కంటే అదనంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మహిళలపైన అత్యాచారాలు, నేరాలు దీంట్లో మీరు చూస్తే పోలీస్ 1.54% అదనంగా ఉన్నారు. అంటే మొత్తం 68.28% వచ్చారు. వాళ్ళు డెఫినెట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో గుంతలు చూస్తే ఇది కూడా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విత్తనాలు కూడా 69% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. స్వచ్ఛ గ్రామాలు, వార్డులు ఇవి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 64%కు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నెలవారీగా ఇస్తున్నారు. మీ జిల్లా 91% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరమ్మా ఇది ఇచ్చేది? మీరేనా? గట్టిగా మీ అందరికీ నెలవారీగా పింఛన్లు అందజేసే డిపార్ట్మెంట్ ని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది 97% వెళ్ళాలి.
ఒక్క పైసా అవినీతి ఉండడానికి వీలు లేదు. మీకు గౌరవంగా ఇవ్వాలి, చీదరించుకుంటే ఇవ్వడానికి వీలు లేదు. గౌరవంగా ఇవ్వాలి, కరెక్ట్ టైంకి ఇవ్వాలి, ఒక్క పైసా అవినీతి లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ 83.16% ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా చేయాలి. ఒక రోజున మీరు కూడా మంచి చెడులు వచ్చినప్పుడు 10 మందికి భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే పరిస్థితి రావాలి. ఆ పుణ్యం మీరు కూడా కట్టుకోవాలి. ఇంకో పక్క సారథి డ్రైవింగ్ లైసెన్స్ 75% వచ్చారు, 1% అదనంగా వచ్చారు. ఇంకో పక్క హౌసింగ్ 63% వచ్చారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా 79. మీరు హౌసింగా ఏది హౌసింగ్లో 63% వచ్చారు. మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. రాబోయే రోజులు అందరికీ ఇళ్ళు ఇవ్వాలి, ప్రాపర్గా కట్టించాలి, ఈ పేదవాళ్ళకు అండగా నిలబడాలి. థ్యాంక్ యూ. మీరు రేషన్ 70-80% వచ్చారు. నేను అడుగుతున్నా, ఏమన్నా రేషన్లో రీసైక్లింగ్ ఏమైనా అవుతుందా? మళ్ళా ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారా ఏంటి? లేదా నమ్మకమేనా? నమ్మమంటారా? ఇంకా మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. రేషన్ డీలర్స్ కూడా గౌరవంగా మాట్లాడాలి. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 75% ఇంకా బెటర్గా రావాలమ్మా. నువ్వు బస్ స్టేషన్లు బాగాలేవు. ఏంటమ్మా, ఏంటి కారణం ఏంటి? నిన్న కూడా మాట్లాడా, మీ బస్ స్టేషన్లు బాగుండడం లేదు. ఇంప్రూవ్ చేయాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. అదే మరిగా వెహికల్ రిజిస్ట్రేషన్ 67%. నిన్న మొన్న ఒక నిర్ణయం చేశాను, డీలర్కే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చేశాను. మీరు మళ్ళీ అక్కడెక్కడ తిరిగే పని లేదు, నేరుగా మీరు చేసుకునే అధికారం ఇచ్చాను. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మైనస్ ఉంది. ఎవరిక్కడ నీటి సరఫరా? రూరల్ వాటర్ నువ్వేనమ్మా. మీది బస్సుల మీది, బస్సు పైకెక్కండి. రూరల్ వచ్చి మీది, అంతేనా? మూడోది టెంపుల్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఉన్నాడా? ఎండోమెంట్ ఉండండి, ఒక నిమిషం ఉండండి. మీ ముగ్గురు మీద పని ఉంది నాకు. ఈ రా ఎండోమెంట్ ఏడే మంత్రి గారు కూడా ఉన్నారు. టెంపుల్ సర్వీసులో 3% మైనస్లో ఉన్నారు. ఈ జిల్లాలో 51 సర్వీసుల్లో 48 ప్లస్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురే మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే. కెన్ యూ ఇంప్రూవ్? ఏమమ్మా, ఏం స్వామి, దేవుణ్ణి సరిగా చూసుకో. నువ్వు కింద వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయి. భక్తుల్ని గౌరవంగా చూసే పరిస్థితి రావాలి. అది కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటుంది. సరేనా? నువ్వు కూడా బ్రదర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రింకింగ్ వాటర్లో ఎక్కడ కూడా నాకు చిన్న కంప్లైంట్ రాకూడదు. ఎండాకాలం అవసరమైతే ప్రత్యేకంగా పెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అనుకున్న సమయానికి కరెక్ట్గా ఇవ్వండి. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ కూడా ఇంకా మా ఎమ్మెల్యే కూడా ఎక్కువ కష్టపడాలి. ఇక్కడ జిల్లాలో 3 డిపార్ట్మెంట్ల మైనస్ ఉంటే ఈయన దగ్గర మాత్రం 13 డిపార్ట్మెంట్ల మైనస్ ఉన్నాయి. కాబట్టి ఉపన్యాసాలు అదరగొట్టాడు, పనికాడ కొంచెం ఎరగబడ్డాడు. కాబట్టి ఎమ్మెల్యేకి కూడా చెప్తున్నా, నువ్వు తిరిగి మళ్ళీ ఇలాంటి రాకుండా చూసుకునే బాధ్యత డిమాండ్ చేయడమే కాదు, పని చేయడం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి గారి పైన ఉంది. బాగా చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఇంకా ఇలాంటివి కూడా చేస్తే మీరందరూ కూడా నమ్మకాన్ని పెంచుకుంటారు.
అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను మీ అందరికీ, ఇక్కడ ఒక చిన్న విషయంలో కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా బ్యాడ్గా ఉంది, బస్ స్టేషన్లు బాగా లేవు, విత్తనాల సరఫరా బాగా లేదు, బస్సులు కూడా సరిగా లేవు. ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని 40,000 మందికి లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్కి గైడెన్స్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒకటే మళ్ళీ తుమ్మలపెంటలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం చేసే విధానాన్ని మీ అందరికీ చెప్పాను. అభివృద్ధి స్పీడ్ పెంచాం, బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. ఇంకో పక్క సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. మొన్ననే మీరు చూస్తే పేదల సేవలో వచ్చాం, ఈరోజు మత్స్యకారుల సేవలో వచ్చాం. మళ్ళీ రాబోయే నెలలో మళ్ళీ పేదల సేవ ఉంటుంది, ఇంకో కార్యక్రమాన్ని తీసుకుంటాం. అంటే ఎక్కడికక్కడ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హతను బట్టి పైకి తేవడానికి సిద్ధంగా ఉన్నాం. మూడోది సుపరిపాలన. సమస్యలు లేని సమాజం. ఆశలుంటాయి, సమస్యలు మాత్రం పరిష్కారం చేయాలి. ఆశల్ని ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో వాస్తవ దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు నేను పెట్టింది వాట్సాప్ గవర్నెన్స్. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే మార్చి లోపల మొత్తం అన్ని కూడా మీరు చూస్తే రెవెన్యూ రికార్డ్స్ అన్ని పరిష్కారం చేస్తాం, సర్వేలు పూర్తి చేస్తాం, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఇవన్నీ చేసి సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ కలెక్టరే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు. అది కూడా ఒక కలెక్టర్కి ఒక బాధ్యత ఇచ్చాం. ఆ కార్యక్రమం మీరు చూస్తే 4 విజిట్స్ ఏ విలేజ్. ఒక అధికార యంత్రాంగం 4 సార్లు వస్తారు, మీ సమస్యలు అర్థం చేసుకుంటారు, అక్కడికక్కడే పరిష్కారం చేస్తారు, మీలో గొడవలుంటే సర్ది చెప్తారు. తర్వాత ఎప్పటికప్పుడు మాట్లాడి వీరినంత వరకు గొడవలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మేము గొడవలు లేని సమాజం కోసం పోతే ఫేక్ ప్రచారంతో గొడ్డలి పార్టీ ఎప్పటికప్పుడు గొడవలు సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడవల వల్ల మనకు లేనిపోని సమస్యలు వస్తాయి, మన ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, తుమ్మలపెంట నా హృదయంలో ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకుంటాను. మీరు చూపించిన స్ఫూర్తి నా జీవితంలో మర్చిపోలేను. మత్స్యకారులు చూపించిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని మళ్ళీ మత్స్యకారుల కోసం ఇంకా ఉత్సాహంగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాల మహిళలకు అధిక ఆదాయం